నందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ పరిచయలో మీరందరూ పాల్గొంటున్నారు. మరి మేలుకున్నవారు మీ ఇంటి వారిని, మీ పిల్లలను కూడా లేపండి. మరి ప్రార్థన పూర్వకంగా మనం అందరం కలిసి యూట్యూబ్ పరిచర్య, వాక్య పరిచయలో మనం ముందుకు కొనసాగుదాం. అందరికీ వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గత కొన్ని దినాల నుంచి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో శ్రేష్టమైన మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవాలి అని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గారి యొక్క అనుభవంలో మనం గమనం చేస్తే, మరి దేవుని పోలి నడవాలి, దేవుని పోలి నడవాలి. నేను దేవుని పోలి నడిచాను కాబట్టి మీరు నన్ను పోలి నడవండి అని అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చినట్లుగా మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము దేవుని పోలి నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనము భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, సంఘ సహవాస జీవితంలో మనము దేవుని పోలి నడవాలి. అయ్యా బాబు, దేవుని పోలి నడవటానికి విద్యావంతులు అవసరం లేదు, ఉద్యోగస్తులు అవసరం లేదు. ఇలా భక్తి జీవితం కలిగిన వారు కావాలి. మరి మనం గమనం చేసినట్లయితే ఇది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. పేతురు, యోహానులు లేరా ఇద్దరు విద్య లేని పామరులే. వారికి విద్య లేదండి, వారికి చదువు లేదండి, వారు పాండిత్యము కలిగిన వారు కాదండి, వారు విద్య లేని పామరులు. కానీ దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు వారిని నాతో కలిసి ప్రయాణం చేయమని చెప్పాడు. నాతో కలిసి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చు నిమిత్తమై భూమి మీద సమస్త జనులను ఆయన బిడ్డలుగా చేయటానికి నన్ను పోలి నడవమని పేతురు, యోహానులతో దేవుడు మాట్లాడినట్లుగా దైవ గ్రంథం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనము దేవుని పోలి నడవటానికి చాలామంది అంటారు, అయ్యా నాకు చదువు లేదయ్యా, నేను పెద్ద చదువుకోలేదయ్యా, నేను జ్ఞానవంతుని కదయా, నాకు బైబిల్ చదవడం కూడా రాదయా అని చాలామంది చెప్పి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సహవాసానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు విద్య కలిగిన వారిని పిలవలేదండి, చదువుకున్న వారిని పిలవలేదండి, జ్ఞానవంతులను పిలవలేదండి. దైవ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాట ఏం తెలుసా? దీనులను పెంట కుప్పలో నుండి లేవనెత్తువాడు నా దేవుడై ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. మా బాబు దీనులుగా ఉంటే చాలు, దేవుడు లేపుతాడు. దేవుని దగ్గర దీనత్వం కలిగి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు తీర్మానం చేస్తే నీ చదువు అవసరం లేదు అని దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనం చేసినట్లయితే పేతురు, యోహానులకు చదువు లేదు, విద్య లేదు. కానీ పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో వారు చేసిన పరిచర్య చాలా అద్భుతం, చాలా అద్భుతం, చాలా ఉన్నతమైనది, చాలా చాలా ఆశ్చర్యకరమైనది. యోహాను గారు ఒక్క ప్రసంగానికి విద్య లేనటువంటి ఆ వ్యక్తిని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఒక్క ప్రసంగానికి 3000 మంది మార్చబడ్డారు, 3000 మంది రక్షించబడ్డారు, 3000 మంది ప్రభువుని
సొంత రక్షకునిగా వారు అంగీకరించగలిగారు. అంత గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహవాసము నువ్వు కలిగి దేవుని పోలి నడవటానికి, దేవుని పోలి జీవించటానికి, దేవుని పోలి ఆత్మానుసారమైనటువంటి జీవితంలో సంఘ పరిచయలో నువ్వు కొనసాగబడటానికి విద్య అవసరం లేదు, చదువు అవసరం లేదు. లేరా, యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానమునకు మూలం. జ్ఞానమునకు మూలం. దేవుడు జ్ఞానానికి మూలం అండి. దేవుడే పేతురు యోహానులకు జ్ఞానం ఇచ్చాడు. పేతురు యోహానులను దేవుడు బలమైన పాత్రగా వాడుకున్నాడు. దైవ గ్రంథంలో మనం చూస్తే పేతురు అత్త జ్వరముతో ఉన్నప్పుడు, రోగముగా ఉన్నప్పుడు పేతురు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆమె శుద్ధురాలైంది, స్వస్థత పొందింది, ఆమె బాగుపడింది, ఆమె ఆరోగ్యవంతురాలుగా మార్చబడింది. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప దైవిక శక్తిని వారిని బలపరిచిందో చూడండి కదా. ఈ ఉదయ కాలం, పురాతన కాలంలో చాలామంది దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. అయ్యా మాకు చదువు లేదయ్యా, నేను చదువుకోలేదయ్యా, బైబిల్ చదవడం కూడా రాదయ్యా, పాటలు పాడటం రాదయ్యా, ప్రార్థన చేయడం రాదయ్యా అని చాలామంది తప్పుకొని దొంగల వలె దూరం అయిపోతా ఉన్నారు. తమ్ముడా, అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. నీ చదువు దేవునికి అవసరం లేదు. ఈ చదువు దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసింది ఆయన యందలి భయభక్తులు కలిగి ఆయన పోలి నడవాలి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన పోలి నువ్వు జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ అనుభవములకి నువ్వు రావాలని ఈ ఉదయ కాలంలో దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, పేతురు యోహానులను దేవుడు బలపరిచి ఏం చేశాడు తెలుసా? ఆశ్చర్యపడినట్లుగా దేవుడు వారిని వాడుకున్నాడు. ఆశ్చర్యపడినట్లుగా దేవుడు వారిని ఆయన పరిచయలో బలమైన సాధనములుగా, బలమైన పనిముట్టులుగా దేవుడు వాడుకున్నాడు. పేతురు యోహానులు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని చోచక్రియలు దేవుడు జరిగించాడు. అయ్యా బాబు, నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా కూడా దేవుడు గొప్ప క్రియలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. మరి దేవుని దగ్గరికి వస్తావా? దేవుని వాక్యాన్ని లోబడతావా? దేవుని వాక్య ప్రకారమైనటువంటి మారు మనస్సును పొందుతావా? దేవుని వాక్య ప్రకారమైనటువంటి రక్షణను పొందుతావా? దేవుని వాక్య ప్రకారమైనటువంటి బాప్తిస్మము నువ్వు తీసుకొని సంఘములో చేర్చబడి జ్ఞానుల కంటే, ఉద్యోగముల వారి కంటే, విద్య ఉన్న వారి కంటే నీవు బలమైన పనిముట్టిగా దేవుని కొరకు నువ్వు వాడబడతావా? బలమైన సాధనముగా దేవుని కొరకు నువ్వు వాడబడతావా? బలమైన వ్యక్తిగా దేవుని పోలి నడవటానికి నువ్వు సిద్ధపడతావా? అలా సిద్ధపడాలి అని ఈ ఉదయ కాలంలో యూట్యూబ్ పరిచయం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రా, ప్రభు కొరకు నువ్వు జీవించు. పేతురు వలె, యోహాను వలె, పేతురు వలె, యోహాను వలె నువ్వు దేవునికి బలమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి బలమైన సాధనములుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా అలాంటి అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముల చేత నింపుతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకున్నాం, మనల్ని మనము దేవుని కొరకు ఇష్టమైనటువంటి దేవుని పిల్లలముగా మనము దేవుని కొరకు జీవితాం. దేవునితో మనం ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. అలాగ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు.
మా బాబు పేతురు యోహానులను దేవుడు ఎంతగానో బలపరిచాడు. పేతురు యోహానులు విద్య లేకపోయినప్పటికి కూడా, చదువు లేకపోయినప్పటికీ కూడా పిల్లరా, దేవుడు వారిని బలమైనటువంటి పనిముట్లుగా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి వారు దేవుని పోలి నడిచారు, దేవుని పోలి వారు జీవించారు. దేవుడు వారిని బలమైన వారిగా దేవుడు చెత్తపరిచాడు. దెయ్యముని వెళ్ళగొట్టారు, రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. ఉదయ కాలంలో నువ్వు కూడా వాక్యానుసారం నడవటానికి, వాక్యానుసారముగా జీవించడానికి నువ్వు ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాడు. తమ్ముడో, దేవుని పరిచర్యకి కులము లేదు, మతము లేదు, ఏ భేదము లేదు. రండి, దేవుని పరిచయలో పాల్గొనండి. దేవుని పరిచయ కొరకు మీ జీవితమును సమర్పణ చేయండి. దేవుడు మిమ్మల్ని బలమైనటువంటి పాత్రలుగా, బలమైన పనిముట్లుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అప్పుడు మీరు దేవుని పోలి నడుచువారిగా, దేవుని పోలి జీవించువారిగా మీరు ఉంటారు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. లేదా వాక్యమైన మీరు అనేకులకు వినిపించడానికి మొబైల్ ద్వారా ఫార్వర్డ్ చేయండి. అది మాత్రమే కాదు, బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యూట్యూబ్ పరీక్షలకు ఆహ్వానించండి, తెలియని వారికి తెలియపరచండి. ప్రార్థన పూర్వకంగా మీరందరూ బాధపడండి. మరి మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళని వారు, చర్చికి వెళ్ళని వారు ఉంటే మా సంఘాలకు రండి, మా పరిచర్యలో పాల్గొనండి. ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. లేదా ఐక్యనగర్లో సంఘం ఉంది, చర్చి ఉంది. ఆ పరిచయ ప్రాంతంలో ఆదివారం 7 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి. 2వ మందిరం మరి రామాపురం రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో ఉంది. 9:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ పరిచయ ప్రాంతంలో ఉన్నవారు ఆ స్థలానికి రండి. అలాగే 11:30కు మరి పేరల హై స్కూల్ దగ్గర మా చర్చి ఉంది, అక్కడ ఆరాధన జరుగుతుంది. ఆడకు రండి. దేవుడు మా సంఘంలో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మహాద్భుత కార్యములు, సూచక్రియలు దేవుడు జరిగిస్తూ బలమైన సంఘముగా దేవుడు ఉంచాడు కనుక రండి. దేవుని యొక్క ఆత్మీయ మేలులు పొంది పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన మంచి సమయమునికై మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, పేతురు యోహానులు యా విద్య లేని వారే అయినా మీరు ఏర్పరచుకున్నారు ప్రభా, మీరు పిలుచుకున్నారు ప్రభా, శిష్యులుగా ఉండమని ఆజ్ఞ ఇచ్చారు ప్రభా. వారి ద్వారా గొప్ప కార్యాలు మీరు జరిగించారు, గొప్ప కార్యాలు జరిగించారు. వారు ప్రభా మిమ్మల్ని పోలి నడిచారు. నైనా వారు మిమ్మల్ని పోలి నడిచారు ప్రభా. ఇది నాకు చాలామంది ప్రభా మిమ్మల్ని పోలి నడవలేక లోకానుసారముగా జీవిస్తూ పడిపోతున్నారు. అలా ఉండవద్దు అని ప్రభా ఈ పరిచర్య ద్వారా మీరు మాట్లాడుతున్నారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారంగా నడుచున్నట్లుగా బిడ్డలు మీరు చిత్తపరచమని, సహాయం చేయండి, దీవించమని, తోడుగా ఉండమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసువుడి ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించే ప్రతి విషయమునకును యూట్యూబ్ పరిచయలో పాల్గొన్న సంఘ బిడ్డలందరికీ, అనేకులకు ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.